యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. పరిశుద్ధ వారపు ఆశీర్వాదములు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. మరి ఈ తపస్సు కాలంలో, లెంట్ సీజన్లో ఈ యొక్క పరిశుద్ధ వారం చాలా ముఖ్యమైనది. ఈ వారం మనం మరి యేసు ప్రభుతో ప్రయాణం చేయాలి. యేసు ప్రభు చివరి వారంలో యెరూషలేములో ప్రవేశిస్తారు. మీరు ఇజ్రాయెల్ దేశ మ్యాప్ని చూసినట్లయితే ఉత్తరంలో గలిలియా ఉంటుంది, మధ్యలో సమారియా, దక్షిణంలో యెరూషలేము ఉంటుంది. యేసు ప్రభు ఉత్తర గలిలియాలో గలిలియా సరస్సు తీరంలో ఉన్న కఫర్నాము ఇంట్లో ఉండి మరి సువార్తని బోధించేవాళ్ళు. అయితే ఆయన అప్పుడప్పుడు యెరూషలేము వచ్చేవాళ్ళు. కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చివరి వారంలో ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. అది మనం పామ్ సండేగా మనం చర్చి కొనియాడుతూ ఉందన్నమాట. ఈ లూకా సువార్త, అన్ని సువార్తల్లో ఉన్న లూకా సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి ఇప్పుడు 24వ వచనం వరకు మనం చూద్దామన్నమాట. ఆదివారం రోజు యేసు ప్రభు యెరూషలేము పట్టణాన్ని ప్రవేశిస్తారు. అంటే మనం ఎలా తీసుకోవాలంటే, యెరూషలేము అంటే నేనే. యేసు ప్రభు ఇప్పుడు నా హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నారు. కనుక నీ హృదయాన్ని నువ్వు తెరిచి ఉంచాలి. యేసు ప్రభు ఎప్పుడు ప్రవేశించారు యెరూషలేం పట్టణంలోనికంటే, ఆయన మరి యెరూషలేం ప్రవేశిస్తున్నప్పుడు బెఫ్తగే బెతానీ అనే ఆ గ్రామాల దగ్గర వచ్చినప్పుడు ఆ శిష్యులకు చెప్పి గాడిద పిల్లని తీసుకొని వస్తారు. కట్టివేయబడిన గాడిద పిల్లని తీసుకొని రండి, యజమానుడు అడిగితే మా గురువుగారికి దీంతో పని ఉంది అని చెప్పండి అని చెప్తారు. అంటే కట్టివేయబడిన గాడిద పిల్లని విప్పి తీసుకొని వస్తారు ప్రభు కోసం. అంటే మీరే ఒకవేళ కట్టివేయబడి ఉన్నారేమో, ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఇంటిలో, ఒక పనిలో కానీ, ఒక బిజినెస్లో కానీ, లేకపోతే వ్యసనంలో కానీ ఈరోజు ప్రభు మనల్ని విడిపిస్తారు. ఆయన విడిపించి మన హృదయంలోనికి వచ్చి పాలిస్తారన్నమాట. ఆ గాడిద పిల్లని తీసుకొని రాగానే యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చుంటారు. అప్పుడు శిష్యులు మరి దారి పొడవునా దుప్పట్లు పరుస్తూ యేసు ప్రభుని ఆహ్వానిస్తారు. యెరూషలేం పుర ప్రజలు కూడా చెట్ల కొమ్మల్ని విరుస్తూ మరి దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని చెప్పి ఆ యేసు ప్రభువుని స్తుతిస్తూ మరి జయ జయ నాదాలు పాడుతూ యేసు ప్రభుని పురంలోనికి అంటే యెరూషలేంలోనికి ఆహ్వానిస్తారు. మనం కూడా స్తుతి పాటలు పాడినప్పుడు యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తారు. స్తుతించాలి. హొజానా, హొజానా ఇన్ ద హైయెస్ట్, బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామంలో వచ్చువాడు స్తుతింపబడును గాక. ఈ వారం ఇంకా వేరే పనులు ఏమీ మీరు పెట్టుకోకూడదు. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పెట్టండి. మీరు యేసు ప్రభు అన్నమాట, ఇంకెవరూ ఉండకూడదు. మినిమం ఈ లోక పనులు మినిమం చేసుకుంటూ ప్రభుతో ఎక్కడి వరకు మీరు వెళ్ళాలంటే యెరూషలేంలో నుంచి కల్వరి కొండ మీద, ఆ తర్వాత సమాధిలోనికి యేసు ప్రభుతో పాటు పునరుత్థానులై పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు ఉంటే ఆయన ప్రక్కన మీరు కూర్చోవాలి. ఇది మన ప్రయాణం అన్నమాట. ఈ వారం యెరూషలేంలోనికి ఆయన ప్రవేశిస్తారు. ఇప్పుడు ఆయన మన హృదయంలోనికి ప్రవేశించాలి. అందుకే దర్శన గ్రంథంలో అంటే ప్రకటన 3:20లో ఆయన చెప్తున్నారు, నేను ద్వారం యొద్ద నిలువబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరంను విని తలుపు తెరిచిన ఎడల నేను వారిలోనికి ప్రవేశించి వారితో కలిసి భుజిస్తాను. యేసు ప్రభు మనతో కలిసి భుజిస్తే ఎంతటి ధన్యత అంటే, ఒకరోజు నేను ఎలా గెలిచి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నానో మీరు కూడా గెలిచి ఒకరోజు నా కుడి ప్రక్కన కూర్చుంటారు. ప్రకటన 3:21లో ఆ సైతాన్ని గెలిచిన యేసు మనలో ఉంటే మనం కూడా గెలుస్తాం. ఇఫ్ ద కాన్కరర్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్ వీ విల్ ఆల్సో కాన్కర్ వన్ డే. అందుకే ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభు మనలోనికి వస్తే జయిస్తాం. దావీదు కుమారునకు జయం అంటే ఆయన యెరూషలేంలోనికి వస్తున్నారు.
ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. దేని మీద జయము? సైతాను మీద జయాన్ని సాధించడానికి, సైతాను కృత్యాల్ని లయం చేయడానికి, సైతాన్ని సిలువ కొట్టడానికి యేసు ప్రభు వస్తున్నాడు అనమాట. అందుకే 1 యోహాను 3:8 ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ Satan. ఇఫ్ జీసస్ ఎంటర్స్ ఇన్సైడ్ యువర్ హార్ట్, హీ విల్ డిస్ట్రాయ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ Satan అండ్ హీ గివ్స్ యూ విక్టరీ. మన సొంతగా మనలో పనిచేసిన దుష్ట శక్తుల్ని మనం జయించలేం. కొంతమంది చెప్తాను, నేను తాగకూడదు అనుకుంటున్నాక తాగుతున్నాను, సెల్ ఫోన్లో నెట్లో బ్యాడ్వి చూడకూడదు అనుకుంటున్నాను చూస్తున్నాను. ఈ మనుషులు, మనము ఈ శరీరం బలహీనమైంది కాబట్టి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి పడిపోతూనే ఉంటాం. ఆ ఆత్మ లేకుండా ఎవరు జయించలేరు. యేసు లేకుండా ఆయనను ఆహ్వానించాలి. అందుకే పరమగీతాల్లో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు 5:2 ప్రియుడు, అక్కడ ప్రియుడు అంటే యేసు ప్రభు, మనం ప్రియురాలన్నమాట. ప్రేయసి సోదరి వధువా నా పావురమా నాకు తలుపు తెరువుము. ఎన్ని మాటలు అంటున్నారు. సోదరి, ప్రేయసి, వధువా, నా పావురమా, నా నిష్కలంక సుందరి, నా కొరకు నీవు తలుపు తెరువు. ఆ తలుపు తెరిచినప్పుడు ఆయన మనలోనికి వచ్చి మనలో ఆయన రాజుగా ఉంటాడు. రారాజు జకరియా 9:9 ఏమని చెప్పారంటే, ఇదిగో సియోను కుమారి ఆనందించు, యెరూషలేము కుమారి సంతసించు, నీ రాజు జేతయై అంటే అజేయుడై, విజయుడై, జయశీలుడై నీలోనికి ప్రవేశిస్తున్నాడు. నీ రాజు నీలోనికి వస్తున్నాడు కనుక విజయుడుగా వస్తున్నాడు, ఆయన జయశీలుడై వస్తున్నాడు, సంతోషించు అని చెప్తున్నారు. ఈ లోకంలోనికి యేసుప్రభు వచ్చింది ఎందుకంటే సైతాన్ కృత్యాన్ని లయం చేయడానికి. కనుక ఆయన నీలో ఉన్న సైతాన్ కృత్యాన్ని లయం చేయాలంటే నీలోనికి రావాలి. నువ్వు కూడా దేవుని స్తుతించాలి. నిజంగా నిన్నటి దినాన, అంటే ఈరోజు సోమవారం నేను చెప్తున్నాను, నిన్నటి దినాన నేను ఒక చోట ఉన్నాను, వాక్యం చెప్పడానికి పిలిచారు. విజయవాడలో ఒక ప్రాంతం, అంటే కృష్ణా డిస్టిక్లో ఒక ప్రాంతం అనమాట. వాళ్ళు నా వాక్యం అయిపోగానే తొందరగా వెళ్ళాలన్నమాట. ఫాదర్ చెప్తున్నారు మట్టలు తీసుకొని చాలా దూరం నడిచి వెళ్ళాలి అని చెప్పేసి. అయితే ఆ కాళ్ళకి చెప్పులు లేకుండా మెసేజ్ అయిపోయి నేను వస్తుంటే చూసినాను. వాళ్ళు ఆ రోడ్డు మీద అంతా మురికిగా కూడా ఉందన్నమాట. గేదెలు నడుస్తున్నాయి, వాటి పేడ అదంతా ఉంది. చెప్పులు లేకుండా ఎండలో ఎప్పటి వరకు నడుస్తారంటే 11కి మొదలు పెట్టారు, మరి 2 గంటలు అవుతుంది, 2:30 అవుతుంది, అంత దూరం వెళ్తారు ఈ మట్టల్ని చేతిలో పట్టుకొని. నాకు చాలా బాధ అనిపించింది. ప్రభా, ఈ ఆచారాలన్నీ ఎందుకు నాయనా? నీవు యెరూషలేములోనికి ప్రవేశించాలి. ఇప్పుడు మా హృదయాల్లోనికి నువ్వు ప్రవేశించాలి. యెరూషలేములోనికి ప్రవేశించి ఆయన ఏం చేస్తారు? ఆదివారం రోజు ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. అప్పుడు అందరూ స్తుతి ఆరాధన చేస్తూ దావీదు కుమారునికి జయం, హోజాన్నా, సన్ ఆఫ్ డేవిడ్, బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. నువ్వు స్తుతి చేసినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీ శరీరము ఆయన ఆలయంగా మారుతుంది. నీలో ఉన్న నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తారు. మార్కు 7:21 మీరు చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, ఒకసారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు అడుగుతారు, ఎందుకు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజిస్తున్నారంటే, చేతులు కడుక్కోకుండా భుజిస్తే ఏం తప్పు కాదు, నోటిలోనికి పోయేది మనిషిని మలినపరచదు, కానీ నోటి నుంచి వెలువడినదే మనిషిని మలినపరుస్తుంది అని చెప్పి, మనిషిని మలినపరుస్తుంది. ఎందుకంటే నోటిలోనికి వెళ్ళేది అది ఉదరం నుంచి విసర్జించబడుతుంది, కానీ నోటిలో నుంచి వచ్చేది హృదయంలోంచి వస్తుందని మార్కు 7:21 13 రకాల దుష్టాత్మల గురించి చెప్తారు. దురాలోచనలు, వేశ్యాసంగమాలు, అబద్ధాలు, దురాశ, దౌష్టము, అసూయ, మత్సరం, ఇవన్నీ కూడా హృదయంలోంచి వస్తాయి. ఇప్పుడు ఆయన మన హృదయం అనే దేవాలయంలో ప్రవేశించాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? యేసు ప్రభు ఎలా దేవాలయాన్ని శుద్ధి చేశాడో ఇప్పుడు మన హృదయాన్ని కూడా ఆయన శుద్ధి చేస్తాడనమాట. కనుక ఆయనని ఆహ్వానించుకోవాలి. నా హృదయంలోనికి రండి ప్రభు అని
వాళ్ళు ఎలా స్తుతి ఆరాధన చేస్తుంటే యేసుప్రభు వచ్చారో ఇప్పుడు కూడా మనం స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు యేసుప్రభు వస్తారనమాట. ఇది ఈ యొక్క పామ్ సండే అంటే మాణికొమ్ముల ఆదివారము లేదా మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత అన్నమాట. మీరు ఊరికే అవి మాణికొమ్ములు పామ్స్ మట్టలు తీసుకొచ్చి సిలువ చేసి ఇంట్లో పెట్టుకుంటే అయిపోయింది అని కాదు. అసలు ఆచారాలు కాదు. ఈ శరీరంతో చేసే ఏ ఆచారాలు దేవుడు కోరుకోడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మలో ఆయనను ఆరాధించాలి. ఆత్మ అంటే యేసుప్రభు చెప్తారు యోహాను 6:63లో, శరీరం నిష్ప్రయోజనం, జీవంనిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనైనవి. అంటే దేవుని యొక్క మాటలే ఆత్మ అన్నమాట. ఇప్పుడు ఈ యెరూషలేములోనికి ఆయన రావాలి. యెరూషలేం అంటే నీవే. యెషయా నేను ఉదయం ధ్యానిస్తున్నాను, యెరూషలేం అంటే నీవే ఓ కుమారుడా ఓ కుమార్తె అని చెప్పాలి అని ధ్యానిస్తున్నప్పుడు యెషయా 60-62 చెప్పమన్నారు అధ్యాయాలు. యెషయా 60లో 1, 2, 3 వచనాలు చూస్తే, సియోను కుమారి లెమ్ము ప్రకాశించు, ప్రభు కాంతి నీ మీద ప్రకాశిస్తుంది. ధరణిని చీకట్లు ఆవరించినా కూడా దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. అప్పుడు ప్రజలందరూ నీ వెలుగు వద్దకు వచ్చేదరు. దేవుని యొక్క యేసు ప్రభువే వెలుగు, ఆయన వాక్యమే వెలుగు. ఆయన నీలోనికి వచ్చాడనుకో, అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు అన్నమాట. ఆ దేవుని ప్రేమతో, దేవుని వాక్యంతో, దేవుని యొక్క శక్తితో, కరుణతో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. కనుక నువ్వు ప్రకాశించాలి. ఉదయకాలాన నా సోదరుడు, ఆత్మీయ సహోదరుడు బాబు అని విజయనగరం నుంచి ఫోన్ చేసి నాతో అక్క పాపకి ప్రేయర్ చెక్క ఎగ్జామ్కి వెళ్తుంది అన్నాడు. ఆ తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత పాపకి బాబు చెప్తూ ఉన్నాడు, అక్క మిమ్మల్ని నేను దర్శనంలో ఒక క్రొవ్వొత్తి వెలుగులాగా చూస్తున్నాను, ఆ వెలుగులో మేమందరం ఉండడం చూస్తున్నాను. నేను అన్నాను, చాలా సంతోషం బాబు, నా కొరకు ప్రార్థన చేయను. మనం దేవుని యొక్క వాక్యం అనే వెలుగు కలిగి ఉంటే అనేకులు మన దగ్గరికి ఆ వాక్యము, వెలుగు అనే వాక్యాన్ని వినడానికి, ఆ వెలుగు అనే స్వస్థత కొరకు, కరుణ, పేదలకి సాయం చేసే కరుణ అనే వెలుగు ఉంటే ఆ వెలుగు దగ్గరికి అనేకులు ఆకలితో ఉన్నవాళ్ళు ఆ వెలుగు అనే కరుణ దగ్గరికి వస్తారు. మదర్ తెరీసా కూడా అలాగే, ఆ మదర్ తెరీసా తల్లి కరుణ అనే వెలుగుతో వెలిగింది. ఆ వెలుగు దగ్గరికి ఇప్పుడు ప్రపంచంలో అందరూ వస్తున్నారన్నమాట. అలాంటి కరుణ, ప్రేమ కలిగిన వెలుగు, దేవుని వాక్యం అనే వెలుగు మనం కలిగి ఉండాలి. అప్పుడు అందరూ వస్తారు. యెషయా 62లో 3వ వచనం నుంచి మీరు చూస్తే, నీవు దేవుని చేతిలో కిరీటంగా ఉంటావు. యెరూషలేము కుమారి, నీవు దేవుని చేతిలో కిరీటంగా ఉంటావు. నిన్ను దేవునికి ఆనందదాయిని అని పిలుస్తారు. అంటే హెప్సిబా, యూ విల్ బి కాల్డ్ హెప్సిబా, అంటే దేవునికి ఆనందదాయిని. నిన్ను వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. యెరూషలేము కుమారి, నీవు ఒక వధువు, పెళ్లి కూతురు, నీ భర్త పెళ్లి కొడుకు యేసు ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఆయన అంటున్నాడు, ప్రేయసి సోదరి వధువా, నా పావురమా, నా కొరకు తలుపు తీయి. ఇదిగో నా తల మంచులో తడిసి ఉంది, తొందరగా తలుపు తీయి అంటున్నాడు. దేవుని యొక్క యేసు ప్రభు తల మంచులో తడిసి ఉందంటే, మంచు అంటే ఏంటంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట. అందుకే మంచు జల్లు అని పేరు పెట్టమని చెప్పారు ప్రభు నాకు. ఈ యొక్క పరిచర్యకి మంచు జల్లు అంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ, దేవుని వాక్యం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మంచు కురిసినట్లుగా, మంచు జల్లులాగా మన మీద కురుస్తుంది అన్నమాట. ఆ ఎండిన ఎడారులలో మంచు జల్లులాగా, ఎండిపోయిన మన జీవితాల్లో ఆయన యొక్క ప్రేమ, కరుణ మంచు జల్లులాగా కురుస్తుంది. ఇది ఆదివారం అన్నమాట. ఆదివారం ఆయన యెరూషలేము ప్రవేశించి సాయంకాలానికి ఆయన బెతానియా గ్రామానికి వెళ్తాడు. ఇది మార్కు స్వార్త 11వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఉంటుందన్నమాట. యేసు ప్రభు బెతానియా గ్రామానికి వెళ్ళి అక్కడ మార్తా, మరియా, లాజరు ఆయనకి ఇష్టమైన వాళ్ళు అన్నమాట. ఈ చివరి వారంలో ఆయన 2 సార్లు ఆ బెతానియాకి వెళ్తున్నాడు. యెరూషలేంలోనికి వచ్చేసాడు,
యెరూషలేములోనికి వచ్చేసి సాయంకాలం అయినప్పుడు శిష్యులతో కలిసి ఆయన బెతానియా గ్రామానికి వెళ్ళాడు. అక్కడ మార్తా, మరియా, లాజరుతో ఆయన ఆ రోజు ఆ రాత్రి గడిపాడు శిష్యులతో కలిసి వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆయన వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాడని యోహాను సువార్త 11:5లో చెప్పబడింది. యేసు ప్రభు మరియా, మార్తా, లాజరును ప్రేమించుచుండెను. చూడండి, ఆయన హృదయంలో వాళ్ళ పట్ల ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకంటే ఆయన బెతానియా గ్రామానికి వెళ్ళినప్పుడెల్లా మార్తమ్మ, మరియమ్మ, లాజరు వాళ్ళని, యేసు ప్రభుని, ఆయన శిష్యులని తన ఇంటికి ఆహ్వానిస్తారు. లూకా సువార్తలో 10:38 నుంచి 42 వరకు ఉంటుంది. బెతానియాకి వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభుని ఆహ్వానిస్తారు. మార్తమ్మేమో వాళ్ళకి భోజనం కోసము ఆమె సతమతమవుతూ ఉంటుంది. మరి యేసు ప్రభు 12 మంది శిష్యులు, స్త్రీలు, అలాగే వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెడతారనమాట. మరి లాజరు కూడా బిజీగా ఉంటాడు. మరియమ్మ మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని వింటూ ఉంటుంది. అప్పుడు మార్తమ్మ అంటుంది, ప్రభా, ఇదిగో మా చెల్లెలకి కొంచెం చెప్పచ్చు కదా, నేను ఈ పనులతో సతమతం అవుతున్నాను. అప్పుడు యేసు ప్రభు నెమ్మదిగా చెప్తారు, మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతం అవుతున్నావు, కానీ ఉత్తమమైనది ఒకటే. మరియమ్మ దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. ఉత్తమమైనది. యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఉత్తమమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం, అంటే యేసు ప్రభు సన్నిధిని అనుభవించడం. వాక్యమే యేసు ప్రభు కాబట్టి ఆయన సన్నిధిని అనుభవించాలి. మీ అందరినీ యేసు నామంలో నేను అర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రోజులు మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. 4 సువార్తల్లో ముఖ్యంగా మీరు లూకా సువార్తని ధ్యానించండి. అన్నీ బాగుంటాయి. నాకు లూకా సువార్త ఇష్టం కాబట్టి చెప్తున్నాను. లూకా సువార్త 19:28 నుంచి. ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు. ఆదివారం రోజు అందరూ సంతోషంగా మట్టలు తీసుకొని ఆయనని ఆహ్వానిస్తారు యెరూషలేములోనికి. సాయంకాలానికి బెతానియా గ్రామానికి వెళ్ళి మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు శిష్యులతో కలిసి. మరునాడు ఆయన బెతానియా గ్రామం నుంచి యెరూషలేంకి వస్తూ ఉంటాడు. 3 మైళ్ళు ఉంటుందన్నమాట బెతానియా నుంచి యెరూషలేం. వస్తూ ఉంటే ఆయనకి ఆకలేస్తుంది. అప్పుడు ఆయన అంజూరపు చెట్టు కనబడుతుందన్నమాట. చాలా పచ్చగా ఉంది కాబట్టి ఏమన్నా పండ్లు దొరుకుతాయేమో, ఆకలిగా ఉందని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఆ చెట్టుకి ఆకులే కానీ పండ్లు దొరకవు. చాలా ఆకలేస్తుంది కానీ పండ్లు దొరకనప్పుడు యేసు ప్రభు శపిస్తారు అంజూరపు చెట్టుని. అది సోమవారం అన్నమాట. ఈరోజు ఇప్పుడు మనం 2వ దినం మండేలోనికి వచ్చామన్నమాట. సోమవారం రోజున ఈ చెట్టు ఎన్నడూనూ ఫలింపకుండునుగాక అని అంజూరపు చెట్టుని శపిస్తారు. మార్కు 11:14లో. అసలు యేసు ప్రభు ఎప్పుడు ఎవరిని శపించారు కదా ఆయన జీవితంలో. మనం పాత నిబంధనలో కనీసం ఎలీషా వాళ్ళని చూస్తే కోపం వచ్చినప్పుడు శపిస్తాడు ఎలీషా కూడా. దావీదైతే చాలా శపిస్తాడు అనుకోండి. 109వ కీర్తన చూస్తే చాలా చోట్ల శపిస్తాడు. ట్రమెండస్ కర్సర్. డేవిడ్ నాట్ ఓన్లీ బ్లెసెస్ ద పీపుల్ బట్ హీ విల్ ఆల్సో కర్స్. ఎలీషా కూడా గెహాజీని శపిస్తాడు ఒకసారి. 2వ రాజులు 5:27లో గెహాజీ అబద్ధాలు చెప్పి నామాన్ దగ్గర మరి కానుకలు తెచ్చుకున్నప్పుడు, ఇదిగో నువ్వు ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్న కానుకలతో పాటు నామాన్ని వదిలి వెళ్ళిన కుష్ఠ నిన్ను, నీ కుటుంబాన్ని తరతరములు పట్టిపీడించును గాక. యేసు ప్రభు ఇలా చెట్టుని శపించినప్పుడు కూడా నా హృదయం చాలా బాధపడింది. ప్రభు ఎప్పుడు శపించలేదు, ఎందుకు ఈ చెట్టుని శపించాడని. అంటే ఆయన మనుషులను ఎప్పుడు శపించాడు. తన బిడ్డలు ఎప్పుడు కూడా దీవెనలు పొందాలని మన శాపం తన మీద వేసుకొని మనకి దీవెనలు ఇచ్చాడు. కానీ మనకి ఈ అంజూరపు చెట్టు ద్వారా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారనమాట. పచ్చగా ఉందంట. అంటే ఇప్పుడు నీవే పచ్చగా ఉన్నావు. ప్రభు నిన్ను చాలా దీవించారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో నువ్వు పచ్చగా ఉన్నావు, ఆధ్యాత్మికంగా. అప్పుడు ఆకలైన వాళ్ళకి
నీవు వాళ్ళ ఆకలి తీర్చాలి. నీవు ఈ లోక విషయాల్లో ఆర్థికంగా చాలా నీకు సమృద్ధి ఉందనుకోండి, అప్పుడు నీ యొక్క భోజనాన్ని పేదలతో పంచుకోవాలి. సామెతలు 22:9 తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు అని వ్రాయబడి ఉంది. పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మని గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక రాజకుటుంబంలో పుట్టిన ఆమె మరి ఇంకొక రాజుకి భార్య అవుతుందన్నమాట. తురింజియా పట్టణం, జర్మనీలోని తురింజియా పట్టణపు రాజు లూయికి ఆమె పట్టపురాణి అవుతుంది. పెళ్లి రోజు కూడా ఆ అంతఃపురం బయట ఉన్న భిక్షగాళ్ళకి ఈరోజు నా పెళ్ళి మీరు బాగా తినండి అని బన్నులు మరి ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇస్తుందంట. 14 సంవత్సరాల వయసులో పెళ్ళి అవుతుందన్నమాట. తర్వాత ప్రతిరోజు 900 మందికి అంతఃపురం ముందు పేదవాళ్ళకి అన్నం పెట్టేదంట. మదర్ తెరీసా తల్లిలాగా అనమాట. క్యాల్కట్టాలో అయితే ప్రతిరోజు లోపల 500 మంది ఉన్నారు, చిన్నపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అలా. కానీ బయట ఉన్న పేదలు ప్రొద్దున్నే వస్తే 7 గంటలకి 700 మందికి ప్రతిరోజు కిచిడి లేదా అన్నము కూర వండి పెడతారంట. ఎక్కడ చూసినా కూడా ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. లేదంటే అంజూరపు చెట్టుని శపించారు వాళ్ళు. మరుసటి రోజు శిష్యులు చూస్తే అంజూరపు చెట్టు ఏమైపోతుందంటే అది ఎండిపోతుందన్నమాట. కనుక మనము పచ్చగా ఉండి పేదలతో మనం పంచుకోకపోతే మరి అది శపించబడుతుందేమో. అలా కాకుండా పేదలతో పంచుకొనండి. మీరు వాక్యంలో ఆధ్యాత్మికంగా మీరు ధనికులై ఉంటే వాక్యాన్ని మీ పక్కన వాళ్ళతో పంచుకోండి. మీరు మీ పని అయిపోతుంది. ఈ వారం చూడండి, గ్రామాల్లో కాసేపు కూర్చోండి. 10 గంటలకి 12 గంటలకి పని అయిపోయినప్పుడు ఒక గంట సేపు అందరు కలిసి వాక్యాన్ని పంచుకోండి. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళతో మీరు పంచుకోనండి. నేను పోయిన వారం తూబాడని గుంటూరు ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక సోదరి చెప్తా ఉంది, నన్ను పిలిచిన వాళ్ళు, ఒక గంట సేపు అక్క ఈ 40 డేస్ అందరం కలిసి 12 గంటలకి మా పని అయిపోతుంది. సో అందరం కలిసి దేవుని స్తుతిస్తాం, వాక్యం పంచుకొని మరొక నోట్స్ పెట్టుకొని ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసం ప్రార్థిస్తాము, వర్షం నీళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం, భూమి అడుగున పైకి రావాలని, ఎండ తగ్గించబడాలని, మరి తీవ్రవాదులు వాళ్ళు కూడా దేవుని ప్రేమ చవి చూడాలని, అందరికీ ఆరోగ్యం అని ప్రార్థన చేసినాం. చాలా మంచిదమ్మా, ఇలాగే ఉండండి అని చెప్పాను. ఆ అంజూరపు చెట్టులాగా మనము మరి పచ్చగా ఉండి ఫలించకుండా ఉండకూడదు. ఫలించడం అంటే ఈ మాట ఆదికాండం 49:22 యోసేపు కొరకు రాయబడింది అనమాట. అంటే యోసేపు ఫలించిన కొమ్మ ఏం చేశాడు? కరువు కాలంలో అందరికీ ధాన్యాన్ని పంచిపెట్టాడు, అందరికీ పెట్టాడు, తన తండ్రి తన సోదరులకు కూడా పెట్టాడు. అలాగే మదర్ తెరీసా లాగా మీరు కూడా అధికంగా ఫలించాలి. యోహాను 15:8 యేసు ప్రభు అంటారు, మీరు అధికంగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఆకలైన వాళ్ళకి మీరు అన్నం పెడితే అదే మీరు ఫలించడం అన్నమాట. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే అదే మీరు ఫలించడం. యేసు ప్రభు బెతానియా నుంచి సోమవారం ఉదయమే యెరూషలేంకి ప్రయాణం చేస్తూ దారి మధ్యలో అంజూరపు చెట్టుని శపిస్తారు. ఆయనకు ఆకలైనప్పుడు పండ్లు లేవని. దాని అర్థం ఇప్పుడు చెప్పాను కదా. ఆ తర్వాత యెరూషలేంలోనికి వచ్చి సరాసరి యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ క్రయ విక్రయములు చేస్తున్న వారిని చూసి కోపం తెచ్చుకొని తాళ్ళను తీసుకొని కొరడాలాగా పేని వాళ్ళందరినీ కొరడాలతో కొట్టి వాళ్ళని బయటికి పంపించేసి రూకలు మారుస్తున్న బల్లల్ని పడద్రోసి దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. ఇప్పుడు పాత నిబంధనలో మనుషులు కట్టిన దేవాలయం, సొలొమోను రాజు కట్టిన దేవాలయం. నూతన నిబంధనలో నీవే దేవాలయం, నీ దేహమే దేవాలయం. మరియ తల్లితో నూతన నిబంధన ప్రారంభమవుతుంది. ఆమె తన దేహాన్ని దేవుని ఆలయంగా మారుస్తుంది, యేసు ప్రభుకి ఆలయంగా మారుస్తుంది. దేవుడు కోరుకునే ఆలయం ఇది. 1 కొరింథీ 3:16 పౌలు చెప్తాడు, నీకు తెలియదా నీ దేహము దేవుని ఆలయమని, పరిశుద్ధ ఆత్మదేవుడు నీ అందు వసిస్తున్నాడు, నీవు నీకు చెందిన వాడవు కాదు, ఆయన యేసు తన రక్తాన్నిచ్చి నిన్ను కొనుక్కున్నాడు, నీ దేహాన్ని నీ ఆత్మని. కనుక నీ దేహమును ప్రభు మహిమ కోసం వాడండి.
1 కొరింథీ 6:18-20 వరకు కూడా చెప్తాడు. మీ దేహాన్ని దేవుని మహిమ కోసం వాడండి. యేసు ప్రభు సోమవారం రోజు దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. ఆయనకి ఇంకా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు చెప్తాడు, నా ఆలయము ప్రార్థనాలయము అని పిలువబడుతుంది అని వ్రాయబడి ఉన్నది. యెషయా 56:7 కోట్ చేస్తాడనమాట. కానీ మీరు దాన్ని దొంగల గుహ మార్చారు. దొంగల గుహ మార్కు 7:21లో యేసు ప్రభు 13 దొంగల గురించి చెప్తారు. అబద్ధాలు, వేశ్య సంగమాలు, దురాశ, మరి ఇవన్నీ కూడా, వాటన్నిటిని కూడా ఇప్పుడు మన హృదయంలోంచి తీసేయమని మనం అడగాలి. ఒక డాక్టర్ మన హార్ట్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయి లేదా ఎక్కడైనా క్యాన్సర్ ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి దేవాలయాన్ని యేసు ప్రభు శుద్ధి చేస్తారు. ఇప్పుడు మన హృదయాన్ని కూడా ఆయన శుద్ధి చేస్తారు. అప్పుడు హృదయం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో ఆయన నివసిస్తారు. 97లో ప్రభు నన్ను కూడా, నేను పూట వడకంలో ఉన్నప్పుడు ఆయన తన కల్వరి దర్శనాన్ని చూపించి నా పాపాలన్నీ నాకు జ్ఞాపకం చేసి ఒక్కొక్క పాపాన్ని శుద్ధి చేశారు. నా హృదయాన్ని శుద్ధి చేసి అప్పటి నుంచి ఆయన నాలో వసిస్తూ నా ద్వారా ఆయన పనిని జరిగించుకుంటున్నారు. అదే కృప దేవుడు మీకు ఇవ్వాలని నా ప్రార్థన మీ కొరకు. కనుక మీరు ఆయన సన్నిధిలో ఒంటరిగా ఉంటూ, ప్రభువా నా హృదయంలోనికి రా, నన్ను శుద్ధి చేయి, నాలో వసించు, నా హృదయంలో నువ్వు రాజుగా ఉండి నన్ను పాలించు, సైతాను కృత్యాల్ని లయించి నా ద్వారా అనేకులను స్వస్థపరచు, నా చేతుల ద్వారా అనేకుల ఆకలి తీర్చు, నా నాలుక ద్వారా అనేకులకి వాక్యమని భోజనాన్ని పెట్టు. లెట్ మై టంగ్ బికమ్ యువర్ టంగ్, లెట్ మై వాయిస్ బికమ్ యువర్ డివైన్ వాయిస్, లెట్ మై టంగ్ ఫీడ్ థౌజండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మండే ఇది ధ్యానించుకోనండి. రేపటి దినాన్ని గురించి మనం మళ్ళీ రేపు ధ్యానించుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్య, మీరు యెరూషలేములోనికి ప్రవేశించినట్లుగా ఆదివార దినాన నా హృదయంలోనికి రండి. సోమవారం రోజు మీరు ప్రభా దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఇప్పుడు నా హృదయాన్ని శుద్ధి చేయండి, నా మనస్సుని శుద్ధి చేయండి, నా శరీరాన్ని శుద్ధి చేయండి, మీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగి శుద్ధి చేస్తుందని వాక్యం చెప్తుండగా, నా ప్రియమైన యేసు, మీ పరిశుద్ధ రక్తంతో నా ప్రాణాత్మ శరీరములను కడిగి శుద్ధి చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. నాతో పాటు ఇదిగో ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కల్వరి రక్తాన్ని చిలకరించి, రక్తంతో అభిషేకించి ప్రాణాత్మ శరీరాల్ని కడిగి శుద్ధి చేయండి. కల్వరి వరకు, పరలోకం వరకు మీతో నడిచే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మీకు తోడేండునుగాక. రేపటి దినాన మంగళవారం రోజు యేసు ప్రభు చివరిసారిగా యెరూషలేం దేవాలయంలో సువార్తని బోధిస్తారు. ఆయన ఆదివారం యెరూషలేంకి వచ్చారు, సోమవారం దేవాలయాన్ని శుద్ధి చేశారు, మంగళవారం అదే దేవాలయంలో ఆయన కూర్చొని సువార్త బోధిస్తున్నారు. అంటే ఈరోజు నీ దేహాన్ని శుద్ధి చేస్తే, హృదయాన్ని, అప్పుడు నీ హృదయంలో నివసించి రేపటి నుంచి నీ ద్వారా సువార్త బోధిస్తారు. గాడ్ బ్లెస్ యూ. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్